అందరికీ నమస్కారం. ఈరోజు 23వ రోజు పత్రిజీ సమాధానాల్లో అభివ్యక్తీకరణ. చూద్దామండి. ఆలోచన శక్తికి సంబంధించిన విశ్వ నియమం తేటతెల్లం చేస్తున్నది ఏంటంటే, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి వాస్తవాన్ని సృష్టించుకుంటాం. మన ఉద్దేశాలు, సంకల్పాలు ఎలా ఉంటే అలాగే అభివ్యక్తీకరించుకుంటాం. బాహ్యంలోని అభివ్యక్తీకరణలన్నీ అంతరంలోని సంకల్పాలపై ఆధారపడతాయి. ఆలోచనలు వాస్తవాలుగా ఎలా మారుతాయి? మీరు ఏది కోరుకుంటే అదే సంభవిస్తుంది. మీరు కోరుకొనిది ఏది సంభవించదు. ఏ ప్రాణిని ఎవ్వరూ చంపకూడదు అనే కోరిక నాకుంది కనుక అది అలాగే అవుతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలనే కోరిక నాకుంది కనుక అది అయ్యే తీరుతుంది. నాకు ప్రపంచమంతటా పిరమిడ్స్ రావాలి, అది జరుగుతుంది. మీకు క్యాన్సర్ వద్దు కనుక మీ దరిదాపుల్లో కూడా అది రాదు. మీకేం కావాలి, ఏం వద్దనే స్పష్టత మీలో ఖచ్చితంగా ఉండాలి. ధ్యానం యొక్క సహాయంతో మన ఆలోచనలు ఎలా వాస్తవీకరించుకుంటాం? నేను సంకల్పాన్ని ఎలా పెట్టుకోవాలి? మరి దానికోసం ఎంతసేపు ధ్యానం చేయాలి? సమయ పరిమితులు ఏవి పెట్టుకోకుండా నిరంతరం ధ్యాన సాధనలో మునిగిపోవాలి. జీవిత పరమార్థం. జీవితాంతం ఆరోగ్యంగా, ప్రశాంతంగా, కళాత్మకంగా, కరుణాపూరితంగా, చైతన్యవంతంగా, జ్ఞానవంతంగా జీవించటమే అందరి జీవిత పరమార్థం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత ఎక్కువ ఎంజాయ్మెంట్, సుఖ సంతోషాలు, ఎంటర్టైన్మెంట్, వినోదం, ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం పొందాలి. ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు. ఒకానొక కార్యం యొక్క ఫలితాల పట్ల మన అంచనాలు ఎంతవరకు ఉండవచ్చు? సంపూర్ణమైన ఫలితాలను పొందుతామనే ఆశయంతో లక్ష్య సాధన కోసం కృషి చేయాలి. మన లక్ష్యం అనేది పరిపూర్ణమైన ఫలితాన్ని పొందటమే. మరి మన ఆశయ సిద్ధికి తగినంత కృషి మనం చేసి తీరాలి. నేను ఏదైనా ఒక బుక్ కరెక్షన్ చేస్తున్నానంటే వీలైనంత తక్కువ సమయంలో దాన్ని పూర్తి చేయాలి. 2-3 రోజుల్లో చేయగలిగిన దాన్ని 3 నెలలు లేదా 3 సంవత్సరాలు తీసుకోలేను. అంతేకాకుండా ఒకటే బుక్ 10 సార్లైనా కరెక్షన్ చేస్తాను. ఎందుకంటే మొదటిసారి మనం ఒక బుక్ కరెక్షన్ చేసినప్పుడు అచ్చుతప్పులు, సవరణలు మొదలైనవన్నీ కనుగొనలేకపోవచ్చు. మళ్ళీ రెండోసారి కరెక్షన్ చేస్తున్నప్పుడు మనకు స్పష్టత పెరిగి మరికొన్ని దిద్దుబాట్లు చేయాలనిపించవచ్చు. అలా ఎన్నోసార్లు ఒక పనిని పదే సరి చేసుకుంటూ ఉండాలి. నేను అలాగే చేస్తుంటాను. ఆ పని పూర్తయిందని నేను తృప్తి చెందితేనే మరో కొత్త పనిని చేపడతాను. ఏ పని యొక్క లక్ష్యమైనా సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో పరిపూర్ణతను తీసుకురావటమే. జీవిత లక్ష్యం అంటే ఏంటి? మరి దానిపై ఏకాగ్రతతో కొనసాగటం ఎలా? నిజమైన లక్ష్యం అనేది ఎప్పుడూ దానంతటదిగా హృదయం నుంచి, విషయం యొక్క హృదయం నుంచి, జీవితం యొక్క హృదయం నుంచి అంకురిస్తుంది. ప్రతి ఒక్కరి కార్యాచరణ వారి కేంద్రం నుంచి వెలువడుతుంది. ఉదాహరణకు మహాత్మా గాంధీ గారి జీవిత లక్ష్యం అనేది ధ్యానం చేయటం కాదు, సంగీతం, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడడం ఇవేవి కాదు. దేశానికి స్వతంత్రం తీసుకురావటం ఆయన తన జీవిత పరమార్థానికి గుర్తెరిగారు. మదర్ తెరిసా జీవిత పరమార్థం వీధుల్లోని అనాథులు, అభాగ్యులను హక్కును చేర్చుకొని సేవ చేయటం. ఆవిడ అందుకోసమే పాటుపడ్డారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జీవిత లక్ష్యం దేశానికి స్వాతంత్రం తీసుకురావటమో లేదా ఎమ్మెల్యే, ఎంపీ కావటమో కాదు, షహనాయి ఊదటం. ఇక మీ హృదయాంతరాల్లో నుంచి మీ జీవిత పరమార్థాన్ని గుర్తించాలి. మరి నా జీవిత పరమార్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవితం గురించి, వాళ్ళ జీవిత లక్ష్యం గురించి స్పష్టంగా తెలుసుకునేలా తోడ్పడటం. మన యొక్క ప్రత్యేకమైన జీవిత లక్ష్యాన్ని ఎలా తెలుసుకోగలము?
ప్రతి ఒక్కరికి తమ సొంత లక్ష్యం తెలుసు. ఒక తల్లికి తన ప్రత్యేక లక్ష్యం, తన కర్తవ్యం పిల్లల్ని పెంచటం అని తెలుసు. ఒక తల్లి తన పిల్లల బాగోగులను కాకుండా మరేది పట్టించుకోదు. ప్రతి తల్లి తన పిల్లల శ్రేయస్సు గురించి అనుక్షణం ఆరాటపడుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలను చక్కగా తీర్చిదిద్ది ప్రయోజకులు చేయటమే మన లక్ష్యం కనుక. ఒకానొక తల్లి ప్రత్యేక జీవిత లక్ష్యం ఎప్పుడూ కూడా సంగీతమో లేదా దేశం కోసం పాటుపడటమో కాదు, తన పిల్లలను శ్రద్ధగా పెంచుకోవటమే. ఆమెకు తన లక్ష్యం ఏమిటన్నది ఎలా తెలుస్తుంది? స్వతహాగా తెలిసిపోతుంది అంతే. జంతు సామ్రాజ్యంలోని తల్లికి కానీ మానవ సామ్రాజ్యంలోని తల్లికి కానీ తమ పిల్లలను పెంచి పోషించటమే జన్మకు సార్థకమని తెలుసు. అందుకే తన ఏకాగ్రతను పూర్తిగా తమ సంతానం పైన కేంద్రీకరిస్తారు. పిల్లలు పెరుగుతూ ఉంటే మెల్లమెల్లగా తన దృష్టి పరిధిని విశాలం చేసుకుంటూ ఇతర లక్ష్యాలపై కూడా సారిస్తారు. ఎందుకంటే పిల్లల వ్యక్తిగత సంరక్షణ బాధ్యత ఎక్కువగా అవసరం ఉండదు కనుక. పిల్లలు ఎదిగారు కనుక. నా లక్ష్యం ఏంటో నాకు అర్థం కావటం లేదు, అయోమయంగా ఉంది, దయచేసి స్పష్టం చెయ్యండి. ఎవరికైనా తమ జీవిత లక్ష్యం గురించి అవగాహన లేనప్పుడు కాస్త అయోమయంగా అనిపించటం సర్వసాధారణమే. మీరంతలా దిగులు పడకండి. మీ జీవిత పరమార్థం తెలియకపోవటం అనేది ఒకానొక దశ మాత్రమే. త్వరలోనే మీ పర్పస్ ఏమిటన్నది, దానికోసం ఏం చేయాలన్నది అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటారు. జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. సంతృప్తి అనేది సోమరితనానికి దారితీస్తుందా? సంతృప్తి అంటే సంతృప్తి, సోమరితనం అంటే సోమరితనం. పదాల గారడి వద్దు. సంతృప్తి అంటే సోమరితనం కానే కాదు, అలాగే సోమరితనం అంటే సంతృప్తి కానే కాదు. ఏ పరిస్థితుల్లో అయినా మీరు సంతృప్తిగా ఉండవచ్చు, అదేవిధంగా సోమరితనంలో బద్ధకంగా ఉండవచ్చు. అది మీ ఎంపిక మీద, మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలనే నిబద్ధతతో ఉంటే బద్ధకంగా ఏమాత్రమూ ఉండను. 6 గంటలకల్లా లేస్తాను, స్నానం చేస్తాను, రెడీ అవుతాను కనుక నేను సోమరిగా ఉండను. అంటే దాని అర్థం నేను సంతృప్తిగా ఉన్నానని కాదు. సంతృప్తి అనేది వేరు, సోమరితనం వేరు. మీరంతా ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరెవ్వరూ కూడా ఎప్పుడూ సోమరిగా ఉండకూడదని కోరుకుంటున్నాను. వ్యక్తిగత అవసరాలు మరి వ్యక్తిగత బాధ్యతలకు మధ్య తేడా ఏమిటి? మానవులంటే ముఖ్యంగా 2 అంశాల సమాహారం. ఒకటి పరిమితమైన జీవాత్మ, మరి రెండవది అపరిమితమైన పరమాత్మ. మరి మనమంతా ఈ రెండింటి సంరక్షణ చూసుకోవాలి. జీవాత్మ యొక్క చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న ఆనందాలు, కొన్ని విలాసాలు కూడా అప్పుడప్పుడు సంతోషకరమైన ఉనికిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏది సులభంగా రాదు కనుక వ్యక్తిగతమైన అవసరాలు తీర్చుకోవటం కోసం కష్టపడి పని చేయాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ వ్యక్తిగత అవసరాలను తీర్చడంలో సహాయపడాలి. ఇది వ్యక్తిగత బాధ్యత క్రిందికి వస్తుంది. ఈ చిన్న చిన్న బాధ్యతలే కాకుండా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మనకు ఉంటాయి. అంటే ఏంటంటే మానవజాతి అంతటికీ విలువైనవి అందించాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకమైన కళలు, ఆటలు, ఏదో ఒక జ్ఞానాన్ని లేదా ఏదో ఒక నైపుణ్యాన్ని సంపాదించాలి. సేవలో తరించాలి. తమ జ్ఞానాన్ని వసుదైక కుటుంబంలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరిన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందామా? థ్యాంక్ యూ.